రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ధరణిలో అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవన్నారు. ఈసారి స్పష్టమైన ప్రణాళికతో బడ్జెట్ ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ హక్కులతో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజాభవన్లో ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం. మేమెవరో ప్రభుత్వ పరంగా సంఘాలపైన గానీ ఉద్యోగస్తులపైన మా అభిప్రాయాలను రుద్దట్లేదు. మీ అభిప్రాయాలను తీసుకొని డెమోక్రటిక్ గా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. సో దీన్ని మీరందరూ కూడా సహకరించి హర్షిస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో మీ సమస్యలన్నింటినీ ఇదే రకంగా గతంలో ఎట్లా అడ్రస్ చేశాం భవిష్యత్తులో కూడా చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సమ్మర్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ఇరిగేషన్ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ వర్క్స్ ఈ సమ్మర్లో వేగవంతం కావాలి, క్వాలిటీ హైయెస్ట్ గా ఉండాలి, స్పీడ్ కూడా వేగవంతం కావాలి. అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సబ్స్టేషన్ కట్టాలను పనులు వెంటనే మొదలు పెట్టాలి. ఈ ఇరిగేషన్ పనులు అయిపోయి ఆ పనులు పూర్తి కాకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తీగలాగితే డొంక కదిలినట్లుగా ధరణి వ్యవహారం ఉందన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. కోడ్ ఆడిట్ కి ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు మంత్రి. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ ఎంతో కీలకమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై అధికారులు స్పెషల్ ఫోకస్ చేయాలన్నారు. సెక్రటేరియట్లో రోడ్లు, భవనాల శాఖ వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్ పై సమీక్షించారు మంత్రి. గత ఏడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై చర్చించారు. ఈ ఏడాది స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేషన్స్ రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. సెక్రటేరియట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్ష జరిపారు మంత్రి పొన్నం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించారు మంత్రి వెంకటరెడ్డి. తర్వాత నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.